మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ కర్రీ పఫ్లో పాము రావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల పట్టణంలోని జోకినగర్ కాలనీ నివాసం ఉంటున్న శ్రీశైలం అనే మహిళ మంగళవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీలో పిల్లలకి ఎగ్ పఫ్, తనకు కర్రీ పఫ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. కొడుకు ఎగ్ పఫ్ తినగా తల్లి శ్రీశైలమ్మ కర్రీ పఫ్ తినేందుకు వెళ్ళగా మొదటి పఫ్ సాగినట్టు అనిపించడంతో చేత్తో తీసి తినేందుకు వెళ్ళగా అందులో పాము పిల్లను చూసి బెంగళూరెత్తి నిర్వాహకుడు ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. సీఐ కమలాకర్ జోకినగర్ కాలనీకి చెందిన మహిళ కర్రీ పఫ్లో పాము వచ్చినట్టు మా దగ్గరికి రావడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇచ్చాం. తదుపరి చర్యలు ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాక మొత్తం చించి తినే వరకు షాక్ అయినా. నేను అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు, భయం అయ్యి అక్కడ పెట్టేసినాయి. ఇక పిల్లలకి కానీ చూపెట్టలేదు. తర్వాత ఉండి ఇంతుంది పాము పిల్ల వచ్చింది దాంట్లో కర్రీపప్పులో. ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల, బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ జడ్చర్ల ఇక్కడనే ఉంటుంది. ఆయన అక్కడ వెళ్ళినాక ఆయన ఏమన్నాడు, క్యాజువల్గానే ఇవన్నీ తెలియటివి కూరగాయల దాంట్లో వస్తుంటాయి, మామూలుగానే ఇట్లా చేస్తుంటామా అని చెప్పిండు. ఈరోజు జడ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం రాగా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఎవరైతే కర్రీ పఫ్ తిందామని వెళ్ళిండ్రో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.